బీఆర్ఎస్ భవన్ లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చేతుల మీదుగా బాన్స్వాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఫామ్ అందుకున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మృతి చెందగా ఆదివారం నాడు ఆయన్ను నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని వారి నివాసంలో రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు, కేఆర్ సురేష్ రెడ్డి, లింగమయ్య యాదవ్ పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు భాజిరెడ్డి గోవర్ధన్ బీఫామ్ అందుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను యావత్ తెలంగాణ ప్రజలు హర్షించే విధంగా తెలంగాణ జనరంజక పాలనకు నిదర్శనంగా ఉందని మోర్తాడ్ బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ప్రజాయోగ్యమైన మేనిఫెస్టోలో కేసీఆర్ విడుదల చేసినందుకు వేల్పూర్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సర్వసమాజ్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితులు ప్రశాంత్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించారు. బాజిరెడ్డికి బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గం టికెట్ రావడంతో డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ అయిన మొట్టమొదటి నియోజకవర్గ ఆర్మూర్ నియోజకవర్గం కావడంతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మొట్టమొదటి టికెట్ను ఆయనకు అందించి ఆశీర్వదించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కలిగి ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజామాబాద్ క్యాంపు కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ బీఫామ్ అందుకుని నవీపేట్ బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. బోధన్ పట్టణంలోని రవి ఫంక్షన్ హాల్లో బోధన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొని దిశానిర్దేశం చేశారు.